ఓకే, మరి ఊరించి వంటలు చేయడానికి మన ఇద్దరు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి చూద్దాం ఈ రోజు ఇద్దరు ఎలాంటి వెరైటీ ఐటమ్స్ చేస్తారో. హాయ్. హాయ్ అండి. నీ పేరు? ప్రీతి అండి. ప్రీతి. ప్రీతి ఎక్కడి నుంచి వస్తున్నావు? ఒరిస్సా నుండి. ఒరిస్సా నుంచి వచ్చావా? ఓకే. ఓ, సో ఒరిస్సాలో ఏ ఊరు? ఒరిస్సాలో రాయగడ డిస్ట్రిక్ట్ అండి మాది. గున్పూర్. గున్పూర్. హాయ్. నీ పేరేంటి? భవాని. భవాని. నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? కాకినాడ. కాకినాడ. ఓ, ఇద్దరు కూడా డిఫరెంట్ ఊర్ల నుంచి వచ్చారు ఈ రోజు. సో రెడీయా మరి ఊరించి వంటలు చేయడానికి? ఓకే, రెడీ అండి. ఫస్ట్ ఎవరు చేస్తారు ఇద్దరులో? నేను చేస్తాను. నువ్వు చేస్తావా ప్రీతి? ఏం చేస్తావు? దోసకాయ బెల్లం దోసకాయ బెల్లం పులుసు. పులుసు. ఓకే, దోసకాయ బెల్లం పులుసు చేస్తున్నావు. ఓకే. ఓకే ఓకే మరి దోసకాయ బెల్లం పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దోసకాయ బెల్లం పులుసు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: దోసకాయ ముక్కలు 1 కప్పు, బెల్లం 100 గ్రాములు, తరిగిన ఉల్లిపాయలు 2, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పోపు దినుసులు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఎండుమిరపకాయలు 2, జీలకర్ర 1 టీ స్పూన్, చింతపండు తగినంత, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, నూనె 4 టేబుల్ స్పూన్లు, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, కారం తగినంత. దోసకాయ బెల్లం పులుసు తయారీకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఓకే ప్రీతి, స్టార్ట్ చేద్దామా? ఓకే. ఆయిల్ వేయాలండి ఫస్ట్. ఓకేనా? ఓకే అండి. అది కొంచెం వేడి అయ్యేవాగా జీలకర్ర. జీలకర్ర. తర్వాత పోపు దినుసులు కొంచెం పెట్టుకోవాలండి. నీకు తెలుగు రాదా? వస్తుందండి. కొంచెం కొంచెమా? అవునండి. బానేనా? బాగానే వస్తుంది. బానే వస్తుందా? ఓకే, సో జీలకర్ర, పోపు దినుసులు, తర్వాత పచ్చిమిర్చికాయలు పెట్టుకోవాలి. పచ్చిమిర్చికాయలు అవి. ఇంకా మొత్తం కారంకి ఇదేనా లేకపోతే కారం పొడి? కారం పొడి. కారం పొడి కూడా. కారం పొడి కూడానా? ఓకే. ఇది కొంచెం లైట్గా బ్రౌన్ అవ్వాలండి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ టైం వేస్తావు? ఆనియన్స్ వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఇది కొంచెం బ్రౌన్ వచ్చేట్లా కొంచెం వేపాలండి. ఓకే. సో అయితే ఈ డిష్ ఎక్కడ నేర్చుకున్నావు నువ్వు? మమ్మీ దగ్గర. మమ్మీ దగ్గర. ఇష్టమా బాగా? ఇష్టం. ఇష్టమేనా? అంటే ఇది ఓన్లీ దోసకాయతో చేస్తారా లేకపోతే అన్ని కూరగాయలు మిక్స్ కూడా? కాకరకాయతో కూడా చేసుకోవాలి. కాకరకాయ. ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకే. ఓకే. కొంచెం పసుపు. తర్వాత ఇప్పుడు దోసకాయ ముక్కలు వేసేయాలి. సో పులుసు కాబట్టి కొంచెం పెద్ద ముక్కలు ఉంటేనే బాగుంటుంది కదా మనకి. అవునండి. సో ఈ ముక్కలు మగ్గాలా? మగ్గాలి కొంచెం. ఓకే. కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యాక కొంచెం వాటర్ వేసుకోవాలి. వేసేస్తావా ఇప్పుడే? కొంచెం ఫ్రై అయ్యాక. ఓకే ఓకే. సో వంటలు అన్నీ వచ్చా లేకపోతే కొన్ని వచ్చా? కొన్ని వచ్చాయి. నీకు నచ్చినవి నేర్చుకున్నావా? నచ్చినవి నేర్చుకున్నాను. ఏం చేస్తుంటావు నువ్వు? నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందండి. జాబ్స్కి ట్రై చేస్తాను. జాబ్ సర్చ్లో ఉన్నావా? ఓకే. ఓకేనా? ఓకే అండి. వేయొచ్చా వాటర్? ఇప్పుడు కొంచెం వాటర్ వేయాలి. ఎలాగో మనకు దోసకాయ ఫాస్ట్గానే ఉడుకుతుంది కదా. అయినా కొంచెం వాటర్ ఎక్కువ. అవును, పులుపుతో. మూత పెట్టేద్దామా? మూత పెట్టండి. సో ఈ ముక్కలు మనకి కాస్త మగ్గిపోతే మిగతా ప్రాసెస్ చేసుకోవచ్చు. అవును. ఓకే, చూద్దామా? చూద్దాం. ఓకేనా? ఓకే అండి. నెక్స్ట్ టైం వేద్దాం. ఇప్పుడు చింతపండు రసం. చింతపండు గుజ్జా? చాలా చాలా కలుపుదాం ఒకసారి. కలిపండి. ఓకే. ఓకే. కారం పొడి కొంచెం వేసి. కారం పొడి వేసి.
ఓకేనా? ఓకే. కలిపేసి ఉప్పు వేద్దాం. టూ మినిట్స్ మూత పెడతామండి. సో కొద్దిగా పులుపు అంతా కూడా కొద్దిగా దీనికి పట్టేస్తే మనకి నెక్స్ట్ యాడ్ చేసుకోవటమే కదా? అవునండి. సో బెల్లం ఫైనల్గా దించే ముందు వేసుకుంటే సరిపోతుందా? కొంచెం ఇది అయిపోయాక బెల్లం వేసుకొని తర్వాత మళ్ళీ కొద్దిగా మగ్గిస్తే అయిపోతుంది. ఓకే. సో చూద్దామా ప్రీతి? ఓకే. కొంచెం స్లిమ్. ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకోవాలండి. ఓకే. సో ఈ బెల్లం అంతా కరిగిపోతే మనకి రెడీ అనమాట. కొంచెం వాటర్ ఏమైనా కావాలా అక్కర్లేదా ఇందులో? చాలండి, ఇంతేనా? ఓకే. అంటే ఇది కొంచెం బాగా దగ్గరకున్నట్టుంది కదా, ఇలాగే ఉంటుంది అంటే ముక్కలకి కొంచెం గ్రేవీ ఏడవ్వాలండి, పట్టాలి. ఓకే. సో ఇప్పుడు ఏంటి, మూత పెట్టాలా? కొంచెం మూత. సో ఫైనల్గా ఆ పులుపు తీపి అంతా ముక్కలకు పట్టేస్తే మనకి పులుసు రెడీ అనమాట. ఇంకేమేమి వంటలు వచ్చు నీకు? కొన్ని వచ్చాయండి. ఒరిస్సా స్పెషల్స్ ఏమన్నా వచ్చా? స్వీట్స్ వచ్చాయండి. స్వీట్స్ ఏం స్వీట్స్ పేర్లు ఉంటాయి? లడ్డూలు వచ్చాయి. లడ్డూలు అన్ని చోట్ల ఫేమస్ కదా, పర్టికులర్ గా ఒరిస్సాలో ఫేమస్ స్వీట్ ఏంటి? జున్నుతో తయారు చేస్తారండి, జున్ను లడ్డు అని. జున్ను లడ్డువా? ఓ ఓకే ఓకే. సో జున్ను లడ్డూలు నీకు స్వీట్ అంటే బాగా ఇష్టమా ఏంటి? లేదండి, ఇష్టం లేదు. అలా మమ్మీ డాడీ కోసం తయారు చేస్తూ ఉంటా అప్పుడప్పుడు. నీకు ఇష్టం లేదు బేసిక్ గా స్వీట్ ఇష్టం ఉండదు, వాళ్ళ కోసం చేస్తుంటావు. చూద్దామా? కలుపుకుంటావా ఒకసారి? అయినట్టేనా? కొంచెం. ఓకే. ఏం వేస్తున్నావు? కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ఓకే, కలిపేసి. చూడ్డానికి అయితే బాగుంది కదా భవానీ, కలర్ఫుల్గా. ఇప్పుడు నెక్స్ట్ నీది ఉంది, అందుకని బాగా ప్రిపేర్ అవుతున్నావా? మీ ఇద్దరికి ఇక్కడికి వచ్చాక పరిచయం అయిందా? ఫ్రెండ్స్ అయ్యారా? ఫ్రెండ్స్ అయ్యాము. వెరీ గుడ్. ఓకేనా? ఓకే. అయిపోయినట్టేనా? కొంచెం బౌల్లో తీసేసి కొత్తిమీర యాడ్ చేస్తే ఓకే. ఫైనల్గా లాస్ట్ కొత్తిమీర యాడ్. ఓకే. అయిపోయిందా? అయిపోయింది. వెరీ గుడ్. నేను తీసుకుంటా. స్మెల్ కూడా చక్కగా వస్తుంది, మరి టేస్ట్ ఎలా ఉందో తర్వాత చూసాక చెప్దాం. ఓకే, మరి వేడివేడిగా దోసకాయ బెల్లం పులుసు రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు దోసకాయ బెల్లం పులుసు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దోసకాయ బెల్లం పులుసు తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, పోపు దినుసులు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, దోసకాయ ముక్కలు వేసి వేగాక తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత చింతపండు పులుసు, కారం, ఉప్పు వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత బెల్లం వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. చివరిగా ధనియాల పొడి వేసి బాగా కలిపి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే దోసకాయ బెల్లం పులుసు రెడీ.